కొన్ని విజయాలు అలసిపోయిన జీవితాలకు వెలుగునిస్తాయి. కొన్ని లక్ష్యాలు తమ పోరాట పటిమను ప్రపంచానికి తెలియజేస్తాయి. విధి వంచిన, పరిస్థితులు అణచివేసిన, తిరగబడ్డ పట్టుదలకు ఈ కథ ఒక నిదర్శనం. నా పేరు షేక్ గన్లూరు హాఫిజున్. నా సొంత ఊరు వైఎస్ఆర్ కడప జిల్లా ముద్దునూరు మండలం ముద్దునూరు గ్రామము. మా తల్లిదండ్రులు కూలి పని చేసుకుంటూ డిగ్రీ వరకు చదివించారు. సంపాదించే భర్త అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, కరోనా వల్ల తల్లిని కోల్పోయి కుటుంబ బాధ్యతల్ని భుజానేసుకుని మెరుగైన జీవితం కోసం అలుపెరగని పోరాటం చేసింది. కరోనా టైంలో మా మమ్మీ చనిపోయారు. సో దానివల్ల మా ఫ్యామిలీ అంటే మా మదర్ వాళ్ళ ఫ్యామిలీని అలానే నా ఫ్యామిలీని నేనే చూసుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక మా సంసారం గడవడానికి నేను ల్యాబ్ టెక్నీషియన్ గా వర్క్ చేయడానికి వెళ్ళాను. అలానే నా బాబును కూడా చదివించుకుంటూ ఉన్నాను. నాకు 2017లో వివాహం చేశారు. 2025 కల్లా నాకు ఒక 8 ఇయర్స్ బాబు ఉన్నాడు. ఆ బాబు 3rd క్లాస్ చదువుతున్నారు. బాబు కోసం, నా హస్బెండ్ కోసం, అలానే మా పేరెంట్స్ కోసం, అంటే మా తమ్ముడు, మా డాడీ వాళ్ళ కోసము నేను ఎలాగైనా ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టి వాళ్ళని ఒక స్టేజ్ లో ఉంచాలనే ఉద్దేశంతోనే నేను ఈ నోటిఫికేషన్ కి అప్లై చేశాను. పేదరికం వెనక్కి లాగుతున్నా, భోజనానికి ఇబ్బంది అవుతున్నా ఈ కారణాలతో తన శిక్షణను ఆపలేదు. మా దగ్గర డబ్బులు లేని సిచ్యువేషన్ లో చాలా సార్లు అన్న క్యాంటీన్ లో కూడా మేము భోజనం చేయడం అనేది జరిగింది. 5 రూపీస్ కి అక్కడ ఫుడ్ దొరుకుతుంది కాబట్టి 15 రూపీస్ కి నేను, నా బాబు, మా హస్బెండ్ ముగ్గురం తినేసి మా కడుపు నింపుకునే వాళ్ళము. చాలా కష్టపడి నేను ఈ ఉద్యోగం తెచ్చుకున్నాను. ప్రిలిమ్స్ గానీ, ఈవెంట్స్ గానీ, అలానే మెయిన్స్ గానీ చాలా కష్టపడ్డాను. నాకు దగ్గరలో ఉన్న నెహ్రూ యువ కేంద్రం స్టడీ హాల్లో నా స్టడీస్ కంప్లీట్ చేసి ఇదైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. మా పేరెంట్స్, నా హస్బెండ్ అలాగే మా బాబు కూడా చాలా సంతోషిస్తున్నారు. నాకు ఈ కానిస్టేబుల్ జాబ్ రావడానికి కారకులైన గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలానే నారా లోకేష్ గారికి నా ధన్యవాదాలు. కంగ్రాచులేషన్స్ హఫ్సూన్ గారు. ఇప్పుడు మీ భావన తెలియజేయవలసిందిగా అభ్యర్థన. ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలానే ఇక్కడ వచ్చిన పేరెంట్స్ అందరికీ నా ధన్యవాదాలండి. అలాగే నా తోటి కానిస్టేబుల్ కి సెలెక్ట్ అయిన అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ అందరూ ట్రైనింగ్కి వెళ్తున్నారు. అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. నా పేరు షేక్ గన్లూరు హాఫిజున్, వైఎస్ఆర్ కడప జిల్లా ముద్దునూరు మండలం ముద్దునూరు గ్రామం అండి. యాక్చువల్గా ముస్లిం కేటగిరీలో అమ్మాయికి ఈ డిపార్ట్మెంట్లో పంపించడానికి తల్లిదండ్రులు కానీ, పెళ్ళైనాక హస్బెండ్ కానీ చాలా భయపడుతుంటారు. కానీ ఎంతమంది ఎంత అన్నప్పటికీ నా హస్బెండ్, మా పేరెంట్స్ వాళ్ళ కృషి వల్లనే నేనైతే ఇక్కడ నిలబడ్డాను. నేను ఎంఎస్సి బీఈడి వరకు చదివానండి. చాలా మంది అంటారు, ముస్లిం అమ్మాయివి నువ్వేం చేయగలవు, అది కూడా మ్యారేజ్ అయింది, 28 ఇయర్స్, నువ్వు ఇంకేం సాధించలేవు నీ లైఫ్ లో, ఏదైనా చెయ్యాలంటే బీఈడి ఒక్కటే ఉంది, నీ టీచర్ గా మాత్రమే పని చేయగలవు అని అన్నారు. సో అలాంటి వాళ్ళు అందరూ ముక్కున వేలేసుకునే విధంగా ఈ రోజు నేను కానిస్టేబుల్ జాబ్ కొట్టి మీ అందరి ముందు నిలబడ్డాను. అలాగే మా కమ్యూనిటీ పేరెంట్స్ కి నేను విన్నపించుకునేది ఒక్కటే, నాలాగా చదువుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మీ అమ్మాయి స్టేట్ ఫస్ట్, డిస్ట్రిక్ట్ ఫస్ట్ అని చెప్పుకోవడమే కాకుండా వాళ్ళని చదివించి వాళ్ళు కోరుకున్న జాబ్ని వాళ్ళు సాధించే విధంగా వాళ్ళకు సపోర్ట్ చేయండి చాలు. పెళ్లిళ్ళు చేసి వాళ్ళ కళల్ని అక్కడే అనగదొక్కద్దు ప్లీజ్, ఇదొక్కటి మీకు చెప్తున్నాను. అలానే మారుమూల ఉన్న ప్రజలు చాలా మంది ఉంటారు. సో మీరు ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే మీరు భయపడకుండా మీకు టీచర్స్ కానీ, ఇంట్లో పేరెంట్స్ కానీ, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కానీ అడిగి, నేను 10th చదివితే దీనికి ఏ జాబ్స్ ఉన్నాయి, ఇంటర్ చదివితే దీనికి ఏ జాబ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి అప్లై చేస్తూ ఉండండి. మనకి అయిపోయిన ఏజ్ మళ్ళీ తిరిగి రాదు. సో నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తున్నా అప్లై చేస్తూ ఉండండి.
అలానే నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. All the best. Congratulations. నా పేరు హాఫీజ్. రీసెంట్ గా విడుదలైన కానిస్టేబుల్ ఫలితాల్లో సివిల్ కానిస్టేబుల్ గా కడప జిల్లా నుంచి సెలెక్ట్ అయినాను. పీసీ కేటగిరీలో కడప డిస్ట్రిక్ట్ నుంచి 109 మార్కులతో ఫస్ట్ వచ్చాను. సో దీనికి ఇన్ని మార్కులు రావడానికి కారణం ఏంటంటే సైన్స్ లో 22 మార్కులుగా వచ్చాయి. ఈ సైన్స్ లో 22 మార్కులు రావడానికి కారణం ఎస్విఆర్ మెటీరియల్ అనేది నాకు యూజ్ అయింది. సో ఈ ఎస్విఆర్ మెటీరియల్ తర్వాత వాళ్ళు ఇచ్చే కోచింగ్, వాళ్ళ గ్రాండ్ టెస్ట్, ఇవన్నీ నాకు చాలా యూజ్ అయ్యాయి మెయిన్స్ కి. ఎస్ వెంకట్రామరెడ్డి, ఎస్విఆర్ పోలీస్ కోచింగ్ సెంటర్, కర్నూలు అకాడమిక్ అడ్వైజర్. ఇటీవల 2025 సంవత్సరంలో వెలువడిన కానిస్టేబుల్ ఫలితాలలో ఎస్విఆర్ కోచింగ్ సెంటర్ నుండి దాదాపుగా 1535 మంది అభ్యర్థులు కానిస్టేబుల్ ఉద్యోగం సాధించారని తెలుపుటకు సంతోషిస్తున్నాను. దీనిలో భాగంగానే కడప జిల్లా నుండి మా ఎస్విఆర్ కోచింగ్ సెంటర్ పూర్వ విద్యార్థి అనగా ఎస్విఆర్ కోచింగ్ సెంటర్లో ఈ విద్యార్థి 2027 సంవత్సరంలో కోచింగ్ తీసుకొని శ్రద్ధగా చదివి కానిస్టేబుల్ జాబ్ సాధించారు. అయితే ఇటీవల 16/12/25 నాడు గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానిస్టేబుల్గా ఎన్నికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. అందులో భాగంగానే కడప జిల్లాకు చెందిన హాఫీజా అనే అమ్మాయిని గౌరవ ముఖ్యమంత్రి గారు శాల్వతో సన్మానం చేశారు. ఈ విషయం తెలుపుటకు నేను సంతోషిస్తున్నాను. ఈ విద్యార్థికి, హాఫీజ్ అనే విద్యార్థికి ఎస్విఆర్ కోచింగ్ సెంటర్ తరపున ఆ అమ్మాయికి అభినందనలు తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ఈ అమ్మాయిని స్ఫూర్తిగా తీసుకొని కష్టపడి చదివి ఉద్యోగం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అమ్మాయి సక్సెస్ కారణం ఏంటంటే ఈ అమ్మాయి శ్రద్ధగా క్లాసులు విని ఎస్విఆర్ కోచింగ్ సెంటర్ వారు నిర్వహించే గ్రాండ్ టెస్టులు బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకొని కానిస్టేబుల్ పరీక్షలో మంచి మార్కులు సాధించి ఉద్యోగం సాధించారు. కాబట్టి అభ్యర్థులందరూ ఈ అమ్మాయి స్ఫూర్తి తీసుకొని కష్టపడి చదివి ఉద్యోగం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.